కోనసీమ జిల్లా రాజోల్లో గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. సకినేటిపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి పర్యటించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వరద నీరు రావడంతో లంక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందస్తుగా మంచినీరు, పశుగ్రాసం ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఎంఆర్ఓ సూచించారు. విషసర్పాల బారిన పడిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణమే ప్రాథమిక చికిత్స అందించడానికి హెల్త్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎంఆర్ఓ ఆదేశించారు. ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కలిసి ఇక్కడ టికెటింగ్ ఏర్పాటు చేశాము. అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ వార్నింగ్ లెవెల్ కంటిన్యూ అవుతుంది. మనకి థర్డ్ వార్నింగ్కి వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. దానికి సరిపడే అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. వాటర్ సప్లై, ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి హెడ్ వర్క్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సెకండ్ వార్నింగ్ లెవెల్ నుంచి ఈవినింగ్ తగ్గుముఖం పడుతుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలతో ముందుగా అన్ని అరేంజ్మెంట్స్ తోటి సిద్ధంగా ఉంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోట్స్ అరేంజ్ చేయడానికి రెడీగా అన్నీ అరేంజ్ చేసుకుని రెడీగా ఉంది. పశువులన్నింటికి కూడా వెటర్నరీ వాళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. సెకండ్ వార్నింగ్ దాటి ముందుకు వస్తే కనుక అన్నీ కూడా ఇక్కడ మెరక్ ప్రాంతానికి, గట్లకి ఇవన్నీ కూడా వచ్చేలాగా ముందస్తు ఏర్పాట్లు చేసింది. థర్డ్ వార్నింగ్ లెవెల్కి వస్తే కనుక వాళ్ళకి పశుగ్రాసం గురించి కూడా ముందుగా వెటర్నరీ వాళ్ళకి చెప్పి మనకి సప్లై వచ్చేది. పడవలన్నీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారండి. మనకి థర్డ్ వార్నింగ్కి వస్తేనే పడవలు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అంటే వాటర్ 3 feet పైనుంటేనే కానీ ఆ పడవ మూవ్ అవ్వదు. మనం అన్నీ కూడా ఫుడ్ సప్లై అంతా కూడా పడవల మీదే చేయవలసి వస్తుంది థర్డ్ వార్నింగ్ లెవెల్ నుంచి.